ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక, దేవదేవునికి స్తోత్రం కలుగునుగాక. మై ఫ్రెండ్, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఈ నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా చెవిన పెట్టండి. చూడండి దేవులారా, నీ పిలుపుకు తగిన విధేయతను నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించి, దేవుడు తన సేవకు ఈరోజు నిన్ను పిలిచాడు అంటే ఆ గ్రహింపు నీకు ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్తున్నానని అనే నిశ్చింతత నీ జీవితంలో ఉన్నప్పుడు, ఇతరులను చూసి అయ్యో నాకు సరిగా పాటలు పాడడం రాదే, అయ్యో సరిగా నాకు వాక్యం చెప్పడం రాదే, అయ్యో సరిగా నాకు ఆరాధన చేయడం రాదే, హల్లెలూయా అని అందరి ముందు ఎలా ప్రార్థన చేయాలో వాక్యాచార్యము లేదు, అయ్యో నాకు గొంతు బాగా లేదు, అయ్యో నాకు శృతి తెలియదు అంటూ ఒకవేళ నువ్వు ఇతరులను చూసి బాధపడుతూ వారితో నిన్ను పోల్చుకుంటూ నువ్వు దిగులు చెందుతున్నావేమో బిడ్డ, అస్సలు ఈరోజు నువ్వు దిగులు చెందమాకు. హల్లెలూయా. అస్సలు ఈరోజు నీ జీవితంలో నువ్వు దిగులు చెందకు. దేవునికి కావలసింది టాలెంట్స్ కాదు, దేవుడికి కావలసింది నీ విధేయత, సమర్పణ కలిగిన జీవితం కావాలి. నిన్ను ఈ దేవుడు పిలిచాడు అంటే హల్లెలూయా, ఈరోజు నీ దగ్గర ఏ టాలెంట్స్ అవసరం లేదు, కానీ ఆయన మాట వినే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా వాడుకునే సత్తా ఉన్న దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. హల్లెలూయా. ఈరోజు దేవునికి కావాల్సిన టాలెంట్స్ కాదండి మన దగ్గర నుంచి. ఈరోజు ఏ మనిషి లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే, ఈ లోకములో జ్ఞానులుగా విర్రబీగుతున్న వారిని సిగ్గుపడడానికి మనలాంటి దేవుడు వెర్రి వాళ్ళనే దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ లోకములో బలవంతులను సిగ్గుపరుచుటకు మనలాంటి బలహీనుల దేవుడికి కావాలి. ఈరోజు అయ్యో వాళ్ళు గొప్పగా పాడుతున్నారు, గొప్పగా ఆరాధన చేస్తున్నారు, గొప్పగా పాడుతున్నారు, గొప్పగా ఆరాధన చేస్తున్నారు, వాళ్ళలాంటి వాయిస్ లేదు నాకు, వాళ్ళంటి జ్ఞానం లేదు నాకు, వాళ్ళలాగా అసలు నాకు ఆరాధన చేయడం తెలియదని ఈరోజు నువ్వు కంగారు పడుతున్నావేమో వాళ్ళని చూసి. ఒకవేళ నిన్ను నువ్వు తక్కువగా ఆలోచన చేసుకుంటున్నావేమో బిడ్డ, ఈరోజు నువ్వు భయపడుకో, నువ్వు దిగులు చెందకు. నువ్వు దేవుని మాటకు విధేయత కలిగే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీ పిలుపును బట్టి దేవునికి విధేయత చూపిస్తే తప్పక పరిశుద్ధాత్మదేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. మనము దేవుని చెయ్యి పట్టుకున్నంతసేపు మన జీవితంలో హల్లెలూయా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కానీ ఆత్మీయకమైన జీవితంలో ముందుకు వెళ్ళలేం. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఆత్మీయకమైన జీవితం ఎప్పుడో డౌన్ఫాల్ ఉండదు, కానీ అప్లోనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే దేవుడి చేయి మనం పట్టుకొని హల్లెలూయా ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు హల్లెలూయా ఏమోదో తెలుసా, మనకు వచ్చే కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, పోరాటాలను బట్టి చాలాసార్లు హల్లెలూయా కొన్నిసార్లు భయంకరమైన ఆందోళన బట్టి దేవుని చేయి మనం విడిచిపెట్టే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? ప్రభువా, ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎందుకంటే నేను ఎక్కలేను ప్రభువా. నేను ఎక్కాలనుకున్న ప్రతిసారి కూడా ఈరోజు నేను పడిపోతున్నాను. నా కుటుంబ సమస్యలు, నా పోరాటాలు, నా ఇరుకులు, నా మానసిక ఒత్తిడి నన్ను పడిపోయేలా చేర్చిస్తున్నాయి ప్రభా. అందుకే ప్రభా, నేను నీ చేయి పట్టుకున్నాను, నా సమస్యలు బట్టి నేను విడిచిపెడుతున్నాను. అయితే ప్రభా, నువ్వు నా చేయి పట్టుకో. ఎందుకో తెలుసా? దేవుడు మన చేయి పట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు. కొన్ని సందర్భాల్లో మనము దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోతాం. ఈరోజు ఒక వారం ప్రార్థన చేస్తాం, నెల ప్రార్థన చేస్తాం, సమాధానం రాకపోతే దేవుణ్ణి మనం విడిచిపెడతామో, కానీ దేవుడు ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే నిన్ను విడిచే దేవుడు కాదు. ముదిమి వచ్చేంత వరకు నీ ఎత్తుకొని నడిపించే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. హల్లెలూయా. ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని నడిపించే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. దేన్ని బట్టి ఈరోజు నువ్వు దిగులు చెందకు, దేన్ని బట్టి ఈరోజు నువ్వు భయపడుకు, కానీ నిన్ను పిలిచిన వాని యందు నిరీక్షణతో, విశ్వాసముతో, యథార్థతో, విధేయత కలిగి జీవించు. ఆయన నీ చెయ్యి పట్టుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ కోసం, నా కోసం, ఈ సమాజం నిన్ను వెలివేసిన, ఈ కుటుంబం వెలివేసిన, నీ అనుకున్న వాళ్ళు, నీకంటే ముందు స్థాయిలో ఉన్నవారు, చక్కటి వాక్య జ్ఞానం కలిగిన వారు నిన్ను తొక్కాలని చూసినా, కానీ నా దేవుడు నీ చెయ్యి పట్టుకుంటే ఈ ప్రపంచానికే నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాలు చూస్తున్నట్టు మోషే అంటున్నాడు, ప్రభువా నీకు నాలుంటాడు దొరికాడా? అయ్యా, ఇంతకు ముందైనను ప్రభా నీ దాసునితో మాట్లాడినప్పుడు, అయ్యా నేను మాట నేర్పరు నీకు వాదయ్యా, నేను ఒక నత్తోని ప్రభా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్స్ ఇన్ మై లైఫ్. నేను నోటి మాధ్యం కలిగిన వాడిని, నాకు నాలుకతో సరిగా పలకడమే నాకు రాదు ప్రభా, నేను ఏం చేయాలి?
నన్నే పిలుస్తున్నావు కదా అని మోషే అన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే, ఈ భూమి మీద నిన్ను అలా పుట్టించిన వాడు ఎవడు? నేను కదా. నా పిలుపుకు విధేయత చూపక నీ సాకులు వెతుకుతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూగవాని కానీ, చెవిటివాని గల కానీ, దృష్టి గల వానినే కానీ, గుడ్డివాని కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానగు నేనే కదా. కాబట్టి నీవు వెళ్ళు, నీ సాకును బట్టి నువ్వు వెనక్కి తిరగకు బిడ్డ. నా మాటను బట్టి నువ్వు ముందుకెళ్ళు. నీ నోటికి తోడుగా నేను నిలబడబోతున్నాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నీకంటే ముందుగా నేను నిలబడబోతున్నాను. నీ అడుగు జాళ్ళు స్థిరపరిచి నీ మార్గమును సరళము చేసే దేవుడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిలుపుకు తగిన విధేయత చూపిస్తే నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నా దేవుడు, నువ్వు ఇన్ని రోజు నాకు టాలెంట్స్ లేదు, నాకు సరిగా పాట రాదు, నాకు ఈరోజు వాక్యం చెప్పరాదని ఇన్ని రోజులు హల్లెలూయా వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళని వీళ్ళని చూసి ఒకవేళ నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, హల్లెలూయా, మోషేను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడానికి సమర్థుడు. మోషేకు తోడుగా ఉన్న దేవుడు నీ తోడుగా నిలబడడానికి ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు బిడ్డ. మనం నమ్మిన దేవుడు చేతగాని వాడు కాదు, సత్తా ఉన్న దేవుడు. హల్లెలూయా. దేన్ని బట్టి అంటున్నారా సమాజం? ఆయనని. హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతికినా ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీ ముందుట నువ్వు పెట్టుకుంటే ఈ సమాజం నీ ఎదుట ఈ వేలు ఇలా పెట్టుకునేలా మార్చే సత్తా ఉన్న దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. హల్లెలూయా. శత్రుకు, మోషకు, అబేద్నెగోలు హల్లెలూయా ఒక సమస్య ఎదురైంది. నెబుకద్నెజర్ అంటున్నాడు, హల్లెలూయా, రేయ్ వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి. హల్లెలూయా. కానీ వారు విశ్వసించిన దేవుడు ఎట్లుంటాడో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. కాబట్టి వారిని అగ్నిలో పడేస్తే పరమును విడిచి వచ్చాడు. అగ్నిలో కూడా హల్లెలూయా నడిచిన దేవుడు. అగ్ని లాంటి శోధనలో నేను విడిచిపెట్టేవాడు కాదు. పరమును విడిచి అగ్నిలో కూడా నీ చెయ్యి పట్టుకొని ఈ ప్రపంచమే నీ ఎదుట హల్లెలూయా సాగిల పడేలాగా మార్చే దేవుడే సర్వశక్తి గల నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ కార్యము జరగానే నెబుకద్నెజర్ షాక్ అయిపోయాడు. హల్లెలూయా. రే, వీరి దేవుడే నిజమైన దేవుడా. ఈరోజు మన పిలుపును బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి మనము నమ్మిన దేవుడు ఎవరో ఈ ప్రపంచము గుర్తించాలి అంటే మన ప్రవర్తన ఈరోజు అనేకులకు సువార్త అవ్వాలి. మన మాటలే కాదు, మన ప్రవర్తనలో కూడా ప్రభు ఎవరో ఈ ప్రపంచం కనిపించేలాగా మనం ఈరోజు ఉండాలని ప్రభు కోరుకుంటున్న ఆశ కలుగుతున్నాడు. కాబట్టి నీ గమ్యం ఇక్కడికి, నీ ప్రయాణం ఇక్కడికి. అయితే ఈరోజే దిస్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈరోజు ఉన్న పాటన నీ పాత రోజు జీవితానికి గుడ్ బాయ్ చెప్పి నా యేసయ్య వైపు తిరుగుతావా? నీ జీవితాన్ని నా ప్రభు చేతిలో పెడతావా? అయితే ఈరోజు నిన్ను వాడుకోవడానికి ఆయన సమర్థుడు. నీ ద్వారా ఒక ఉన్నత ఉద్దేశం ఉంది, గొప్ప ప్రాజెక్ట్ ఉంది. ఈరోజు హల్లెలూయా నేనున్నాను ప్రభు, నన్ను వాడుకొని ఒక్క మాట పలికి ఈ లోకము వైపు చూడకుండా నా యేసయ్య వైపు చూడు. ఆయన నిన్ను వాడుకుంటాడు, నిన్ను దీవిస్తాడు. ఎట్లా దీవిస్తాడు తెలుసా? ఎవ్వడెవడు నిన్ను చూసి అసహించుకున్నాడు, వీడెంత, వీడి బతుకెంత, హల్లెలూయా వీడి బ్రతుకే దండగన్నోడు, నువ్వు కనపడితే దండం పెట్టే రేంజ్కి తీసుకెళ్తాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నా జీవితం అలాంటిది. ఈరోజు దేవుడు ఒక స్థాయిని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది మనుషులు ఇచ్చింది కాదు, అది ఆయన ఇచ్చింది. నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు ఆయన యందు ఉంటూ, నీ యందు ఆయన ఉంటాడు. నీకు ఏ ఇష్టమో అది నెరవేర్చడానికి సత్తాగల దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన పిలుపు వైపుకు తిరుగు బిడ్డ, ఈ లోకం వైపు కాదు. నీ పిలుపును బట్టి దేవునికి విధేయత కలిగి ఉండు. నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఇక్కడ దీవెనకరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. తప్పక నేను అనేక జనములకు ఉన్నతమైన స్థితిలో దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు నిర్ణయించుకో, మంచి తీర్మానం తీసుకో. తప్పక నీ జీవితాన్ని దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. కాబట్టి విశ్వసించి నీవు నీ బ్రతుకును మార్చుకో. దేవునికి అప్పచెప్పు. దేవుడి మాటలు ప్రతి వినికిడిలో దీవించి ఆచరించి ఫలింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.